ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 14, 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్రవారం. తిథి దశమి తెల్లవారుజామున 3:34 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 12:57 వరకు. వర్జ్యం ఉదయం 8:34 నుండి 10:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:05 తిరిగి మధ్యాహ్నం 2:22 నుండి 12:51 వరకు. అమృతకాలం రాత్రి 6:23 నుండి 8 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. సూర్యోదయం ఉదయం 6:06. సూర్యాస్తమయం సాయంత్రం 5:23 వరకు. ఈరోజు విశేషం కార్తీక శుక్రవారం. శుక్రవారం రోజు శుక్రగ్రహానికి అంకితం చేయబడింది. శుక్రుడు సంపద, వైభవం, ప్రేమ, కలలు, వివాహం మరియు సుఖ సంతోషాలకు కారకుడు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని మరియు దుర్గాదేవిని ఆరాధించడం అత్యంత శ్రేయస్కరం. ఈ ఆరాధనల ద్వారా ఇంట్లో స్థిరమైన సంపద మరియు సుఖశాంతులు లభిస్తాయి. కార్తీక మాసంలో శుక్రవారం రావడం వలన ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఆ దేవి స్థిరంగా ఇంట్లో నివాసం ఉంటుందని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. శుక్రుడి ప్రభావం అధికంగా ఉండడం వలన ఈ రోజున కళలు, సంగీతం, నాట్యం వంటి సృజనాత్మక పనులను ప్రారంభించడం లేదా అభ్యసించడం శుభప్రదం. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున మంగళగౌరి దేవిని పూజించడం ద్వారా సుమంగళిత్వం, సౌభాగ్యం మరియు ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం లభిస్తాయని నమ్ముతారు. ఉదయం మరియు సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి కోట వద్ద దీపారాధన చేసి లక్ష్మీదేవి స్తోత్రాన్ని లేదా అష్టోత్తరాన్ని పఠించడం. శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఈ రోజున తెల్లని వస్తువులు, బియ్యం, పంచదార, పాలు లేదా పెరుగు దానం చేయడం చాలా మంచిది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా ధనం, సౌభాగ్యం మరియు దాంపత్య సుఖం లభిస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో కొంత మానసిక ఒత్తిడి ఉన్న భాగస్వామితో మాట్లాడడం ద్వారా పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో ప్రతికూలతలు ఎదురుకావచ్చు. సహచరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పాత అప్పులు తిరిగి రావడంలో కొంత ఆలస్యం అవుతుంది. నష్టాలను అంచనా వేయండి. కోపం మరియు ఆవేశం తగ్గించుకొని ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలలో తొందరపడకండి. లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వలన ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన విధంగా డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. అతిగా విలాసాల కోసం ఖర్చు చేయకుండా
పొదుపుపై దృష్టి పెట్టండి. శుక్రుడికి సంబంధించిన తెల్లని వస్తువులు, పంచదార, బియ్యం దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ బంధాలలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. చిన్నపాటి పెట్టుబడులు లాభిస్తాయి. గతంలో ఇచ్చిన చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. కానీ పెద్ద అప్పుల కోసం ప్రయత్నించడం ఆలస్యం కావచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు గందరగోళం సృష్టించకుండా స్పష్టత పాటించండి. విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మీ మాట తీరులో ఇతరులను ఆకర్షిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సృజనాత్మక రంగాల వారికి మరియు విద్యారంగంలో ఉన్నవారికి లాభదాయకం. మీ ప్రయత్నాలకు తగిన విధంగా ధనం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకొని ఆర్థిక నిర్ణయాలలో స్థిరంగా ఉండాలి. దుర్గాదేవిని పూజించి దీపారాధన చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని అహంకారాన్ని తగ్గించుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యరాశి. కన్యరాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. అతిగా ఆలోచించడం మానుకోండి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. పక్షులకు లేదా ఆవులకు ఆకుపచ్చని ఆకులను తినిపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులరాశి. తులరాశి వారికి ఈరోజు జీవితంలో శాంతి సౌభాగ్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో పెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఖర్చు పెరిగినా ఆదాయం కూడా పెరుగుతుంది. డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా వారి అభిప్రాయాలను గౌరవించండి. లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయడం చాలా శ్రేయస్కరం. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత లక్ష్యాలను సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో రిస్క్ తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ధైర్యంగా ఉండండి. దుర్గాదేవిని పూజించి శక్తి స్తోత్రాలను పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం. గురువుల ఆశీస్సులు తీసుకొని పసుపు రంగు వస్తువులు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు స్నేహితుల నుండి మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. అతిగా పనిభారం పెంచుకోకండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. శని స్తోత్రం పఠించడం లేదా పేదవారికి సహాయం చేయడం. మొత్తం మీద
ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తిపరమైన విజయాలు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లేదా లాభాలు లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. తండ్రి లేదా గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు మరియు ప్రయాణాల ద్వారా డబ్బు రాక మెరుగుపడుతుంది. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. విష్ణువును ఆరాధించి దేవాలయాలను దర్శించుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.